టాలీవుడ్ లో సొంత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నమిత ఆ తర్వాత జెమిని, ఒక రాజు ఒక రాణి, బిల్లా సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలన్నీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నమితకు అదృష్టం కలిసి రాలేదు. 2010లో విడుదలైన సింహ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు నమిత. దాదాపు 7 ఏళ్ల విరామ తర్వాత ఆమె టాలీవుడ్ లో మళ్ళీ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో అడల్ట్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన సినిమా గుంటూరు టాకీస్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. గుంటూరు టాకీస్ 2 పేరుతో రాబోతున్న ఈ సినిమాని రాజ్ కుమార్ స్వీయ దర్శకత్వం నిర్మించనున్నారు. ఇందులో నమిత కీలక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇక ఇదే సినిమాలో సన్నీ లియోన్ తో పాటు సౌత్ హాట్ బామ్మ నమితను కూడా నటింపజేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన నమితతో చర్చలు జరిపారు. వీరిద్దరితో పాటు నికిషా పటేల్ ను కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురుతో తెరకెక్కబోతున్న గుంటూరు టాకీస్ 2 సినిమా ప్రేక్షకులను ఎలా కనువిందు చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.